హాయ్. ఈరోజు మనం ఎలిమెంటల్ విలేజ్ ఇది మన తేజాస్ ఇంటీరియర్స్ మోడల్ ఫ్లాట్ అండి. పటాన్ చెరువులో ఉంది ఈ వెంచరు. సో, ఈ కంప్లీట్ వెంచర్‌కి సంబంధించి మనము ఆథరైజ్డ్ ఇంటీరియర్‌గా మోడల్ ఫ్లాట్ చేస్తున్నాము. ఈరోజు ఈ మోడల్ ఫ్లాట్ మొత్తము ఎక్కడ ఏ ఐటెమ్స్ చేశాము, ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము ప్లీజ్. సో, ఈ కంప్లీట్ విల్లా అనేది ట్రిప్లెక్స్ విల్లా అండి. ట్రిప్లెక్స్ విల్లాలో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాము. ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇది కంప్లీట్‌గా హాల్ సెటప్ అనమాట. సో, ఇక్కడ కంప్లీట్‌గా ఎల్ షేప్ సోఫా సెట్ వచ్చింది. దాంతో పాటు ఇక్కడ టీవీ యూనిట్ అనేది మనం ప్రెజెంట్ చేశాము. సో, ఇక్కడ టీవీ యూనిట్ ఈ అపోజిట్‌లో మనకు టీవీ యూనిట్ వస్తుంది. ఇది కంప్లీట్‌గా చార్కోల్ షీట్స్ విత్ గ్లాస్ అండ్ గోల్డ్ మెటల్ పార్టిషన్ తోటి మనము మొత్తం ఇక్కడ ప్రెజెంట్ చేశామండి. దీని ప్రకారం ఈ కంప్లీట్ సెటప్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ హాల్ టీవీ యూనిట్ అనమాట. ఇప్పుడు మనము ఈ టీవీ యూనిట్ లొకేషన్ నుంచి కంప్లీట్‌గా డైనింగ్ సెటప్ ఏరియాకి వెళ్దాం. ఓకేనా? సో, ఇక్కడ ఈ ప్యాసేజ్ నుంచి ఈ టోటల్ ఏరియా కంప్లీట్‌గా డైనింగ్ ఏరియా సెటప్. సో, ఇక్కడ 4 సీటర్ కెపాసిటీ గల ఒక డైనింగ్ టేబుల్ ఇక్కడ సెటప్ చేసుకోవచ్చండి. దాంతో పాటు ఈ ఏరియా మొత్తం మనము వాల్ హైలైటర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఈ స్టెయిర్‌కేస్ కింద కూడా ఈ డెకరేషన్ ఐటెమ్స్ తోటి ఏదైనా సరే చేసేసుకొని హైలైట్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ డైనింగ్ ఏరియా సెటప్ నుంచి కంప్లీట్‌గా మనం కిచెన్‌లోకి ఎంటర్ అవుదాం. ఈ కిచెన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కంప్లీట్‌గా ఈ విల్లా కార్నర్‌లో మనం కంప్లీట్ పూజా సెటప్ చేశామండి. ఈ పూజా సెటప్ వచ్చేసరికి ఈ విల్లాకి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్‌లో మనము పూజననేది సెటప్ చేశాము. సో, ఈ పూజ ఇంటర్నల్‌గా ఇలా ఉంటుంది. సో, దానికి సంబంధించిన కంప్లీట్‌గా ఇంటర్నల్ డ్రాస్ అయితేనేమి, డోర్స్ అయితేనేమి కంప్లీట్‌గా సెటప్ చేశాము. ఈ హైట్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఇది కంప్లీట్‌గా ఫ్లోర్ నుంచి కాదు, ఒక హైట్ స్టూల్ ఏసుకొని అడ్జస్ట్ చేసుకునేటట్టుగా కన్వీనియంట్‌గా దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసిన హైటు మనకెలా కన్వీనియంట్‌గా కావాలంటే అలా మనం ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్‌గా నెక్స్ట్ లెవెల్ ఇది కిచెన్. సో, ఈ కిచెన్ వచ్చేసరికి కంప్లీట్‌గా అక్రాలిక్ లామినేట్స్ అండి. విత్ నానో స్టోన్ తోటి ఇక్కడ మొత్తము ప్రెజెంట్ చేశాము ఇక్కడ. సో, కంప్లీట్ లాఫ్ట్, ఓవర్ హెడ్ విత్ లాఫ్ట్ కాంబినేషన్‌తో ఇచ్చాము. కంప్లీట్ ఫ్లూటెడ్ అక్రాలిక్ లామినేట్స్, నానో స్టోన్. ప్లాట్‌ఫామ్ మొత్తం ఇది నానో స్టోన్. సో, ఈ కంప్లీట్‌గా టాండమ్ డ్రాస్, కట్లరీ, కప్ అండ్ సాస్ అండ్ ప్లేట్స్. సో, దీస్ ఆర్ 3 cutlery, cup and saucer and plates and 2 empty baskets, kitchen doors and extra storage కోసం ఎక్స్ట్రా బాస్కెట్స్ అండి. అండ్ 1 బాటిల్ పుల్ అవుట్ కూడా వచ్చింది ఇక్కడ. ఇది ఈస్ట్ వాల్‌కి సంబంధించిన బేస్ ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో, ఆపోజిట్‌లోకి వచ్చేసరికి ఓవెన్ ఏరియా సెటప్ అండ్ ఆనియన్స్ అండ్ పొటాటోస్ కోసం విక్కర్ బాస్కెట్స్ ప్లస్ మిక్సీ, వెట్ గ్రైండర్ అండ్ ఓవెన్ కోసం ఒక ప్లాట్‌ఫార్మ్ అండ్ ఓవర్ హెడ్‌లో విత్ ఫుల్ లెంగ్త్ లాఫ్ట్, ప్రొఫైల్ బ్లాక్ గ్లాస్ డోర్స్ తోటి అండ్ బేస్ కంప్లీట్‌గా స్టోరేజ్. కంప్లీట్ ఈ ట్రిప్లెక్స్ విల్లా ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫైనల్‌గా గెస్ట్ బెడ్‌రూమ్ ఒకసారి చూద్దాం రండి. ఓకేనా? ఇది కంప్లీట్ గెస్ట్ బెడ్‌రూమ్ అండి. దీంట్లో ఇక్కడ స్విచెస్ మొత్తము కంప్లీట్‌గా ఆటోమేషన్ స్విచెస్ ఉన్నాయి. సో, కంప్లీట్ ఆటోమేటెడ్ ఈ స్విచెస్ మొత్తము. సో, ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అండ్ హెడ్ బోర్డ్ వాల్‌కి సంబంధించి కంప్లీట్‌గా కస్టమైజ్డ్ వాల్ పేపర్. సో, ఈ రూమ్ థీమ్ తగ్గట్టుగా వాల్ పేపర్స్ కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ వచ్చేసరికి ఇది కంప్లీట్ వార్డ్‌రోబ్ అండ్ సిట్ అవుట్ విత్ వర్క్ స్టేషన్ అండ్ బుక్ షెల్ఫ్. సో, కంప్లీట్‌గా ఇక్కడ మనం యూజ్ చేస్తున్న మెటీరియల్స్ అన్నీ గ్లాసీ ఫినిష్డ్ లామినేట్స్ అండ్ మ్యాట్ ఫినిష్ వుడ్ ప్యాటర్న్స్. సో, దాంతో కాంబినేషన్‌గా మ్యాచింగ్ చేసుకుంటూ కంప్లీట్ ఫాల్ సీలింగ్ కూడా వుడ్ కలర్ ఫినిషెస్ తోటే ఫాల్ సీలింగ్ కూడా చేసుకున్నాం. ఇక్కడున్న లైట్స్ అన్నీ కాబ్ లైట్స్ అండ్ సర్ఫేస్ లైట్స్ అనమాట. ఇది ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో గెస్ట్ బెడ్‌రూమ్. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్‌లో మాస్టర్ బెడ్‌రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్‌రూమ్ చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి కింద ఏదైతే మనం టీవీ యూనిట్ చూసామో అలాంటి టీవీ యూనిట్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కూడా మనము ప్రెజెంట్ చేశాము. ఇది వచ్చేసరికి సోఫా బ్యాక్‌గ్రౌండ్ కంప్లీట్‌గా వాల్ హైలైటర్, అక్రిలిక్ గోల్డ్ షీట్స్‌తో పాటు కంప్లీట్‌గా డ్యూకో పెయింట్ మనం ఇక్కడ యూజ్ చేశామండి ఈ వాల్ హైలైటర్ కోసం. అండ్ కంప్లీట్‌గా 7 ఫీట్ కర్టన్స్. ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ వాల్‌కి టీవీ యూనిట్ మనం ఇక్కడ ప్రెజెంట్ చేసాం. ఈ టీవీ యూనిట్‌లో మనం యూజ్ చేసిన మెటీరియల్స్ పాలీగ్రానైట్ షీట్స్ అండ్ లోవర్స్. ఈ బేస్‌లో ఉన్న కంప్లీట్ స్టోరేజ్ అనేది ఇది మొత్తం డ్యూకో పెయింట్ అండి.
ఈ కంప్లీట్ 2 థీమ్స్ మ్యాచ్ చేయడం కోసం మనం ఇక్కడ ఇవన్నీ ప్రెజెంట్ చేసాం. దీంతో పాటు కంప్లీట్ ఫాల్స్ సీలింగ్, ప్రొఫైల్ లైట్స్, సర్ఫేస్ లైట్స్ అండ్ కాబ్ లైట్స్. సో ఈ కంప్లీట్ ఏరియా ఈ ట్రిప్లెస్ విల్లా యొక్క ఫస్ట్ ఫ్లోర్ హాల్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది కంప్లీట్‌గా ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్‌లో కూడా కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ అండ్ విండోస్‌కి కూడా కంప్లీట్ ప్యానెలింగ్ అనేది యూజ్ చేసాం. సో ఇక్కడ హైలైటర్ కోసం కంప్లీట్ ప్యానెలింగ్ యూజ్ చేసాము. దాంతో పాటు ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రీమియం గ్లాసెస్, ఫుల్ హైట్ డోర్స్, స్లైడింగ్స్ అండి ఇవన్నీ. సో కస్టమైజ్డ్‌లో మనం ఎలాంటి థీమ్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లమ్ లేదు. సో ఈ ఫుల్ హైట్ అరిస్టో గ్లాస్ డోర్స్ అండ్ కంప్లీట్ ఫాల్ సీలింగ్ విత్ కాబ్ లైట్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్ అండ్ సర్ఫేస్ లైట్స్ యూజ్ చేసాము. దాంతో పాటు ఇక్కడ విండో వచ్చింది, బిగ్ విండో వెంటిలేషన్ కోసం. సో దీనికి కంప్లీట్‌గా ప్యానెలింగ్ అండ్ కంప్లీట్ వాల్ పేపర్ అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్‌కి వాల్ మౌంట్ టీవీ యూనిట్ సెటప్. వీటిలో కూడా గ్లాసీ లామినేట్స్ అండ్ మ్యాట్ ఫినిష్ లామినేట్స్ యూజ్ చేసామండి. ఈ కంప్లీట్ థీమ్ మ్యాచ్ అవ్వడం కోసం ఈ కర్టన్స్ కానివ్వండి, హైలైటర్స్ కానివ్వండి, ఈ గ్లాస్ డోర్స్ యొక్క ప్యాటర్న్ థీమ్ కానివ్వండి, మొత్తం కలర్ థీమ్ తోటి మనం మ్యాచ్ చేసాం. ఇప్పుడు అరిస్టో గ్లాస్ ఎలివేషన్ డిజైన్ ఎలా ఉందో చూసాము. సో ఇంటర్నల్‌గా షెల్ఫ్ సెక్షన్స్ ఎలా వస్తాయి, డ్రాస్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి ఇంటర్నల్‌గా చూద్దాం. సో ఇది కంప్లీట్‌గా ఫ్యాబ్రిక్ ఫినిష్ లామినేట్స్ అండి. ఫ్యాబ్రిక్ ఫినిష్ లామినేట్స్ తోటి మనం సెల్ఫ్ సెక్షన్స్ అనేది డిజైన్ చేసాము. ఈ సెల్ఫ్ సెక్షన్స్‌లో కూడా కొన్ని ఫిక్స్డ్ షెల్ఫ్స్ స్ట్రెంత్ కోసం, కొన్ని డిటాచబుల్ షెల్ఫ్స్ మన హైట్ అడ్జస్ట్‌మెంట్ కోసము, హ్యాంగర్స్ కావాలన్నా, అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలన్నా కూడా మనము అడ్జస్టబుల్ షెల్ఫ్స్ అనేవి చేస్తుంటాము. కంప్లీట్‌గా అన్ని లొకేషన్స్ ఫ్యాబ్రిక్ ఫినిష్ లామినేట్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా ఫుల్ లెంత్ డ్రా అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నామండి. సో దీని ప్రకారం ఈ కబోర్డ్ షెల్ఫ్‌లో ఇలాంటి ప్యాటర్న్ వచ్చింది. అండ్ సెకండ్ లెవెల్‌లో కూడా కబోర్డ్ షెల్ఫ్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో అక్కడ 1 డ్రా ఇచ్చాము, ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చాము. వీటిల్లో కూడా డిటాచబుల్ షెల్ఫ్స్ ఉన్నాయి. హ్యాంగర్ రాడ్ ప్రొవిజన్ చూపించాము. సో ఈ కస్టమైజ్డ్ షెల్ఫ్స్ అనేవి మనం ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ ఫ్లోర్ మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు మనము ఆపోజిట్‌లో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్‌ని విజిట్ చేద్దాం రండి. ఇది కంప్లీట్‌గా హై ఎండ్ ప్యాటర్న్ తోటి డిజైన్ చేసిందండి కంప్లీట్‌గా. సో లైట్ పింక్ కాంబినేషన్ అండ్ వైట్ తోటి ఎంటైర్ వార్డ్రోబ్స్ డ్యూకో పెయింట్ యూజ్ చేసి ఈ వార్డ్రోబ్స్ అన్నీ ప్రెజెంట్ చేశారు. సో ఈ కంప్లీట్ థీమ్ కర్టన్స్ అవనివ్వండి, విండో ప్యానెల్స్, హెడ్‌బోర్డ్ హైలైటర్స్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్‌గా లైట్ పింక్ కలర్ అండ్ వైట్ ఎంటైర్ లొకేషన్స్ డెకో పెయింట్స్. సో ఇప్పుడు మనం కబోర్డ్స్ ఓపెన్ చేసి చూద్దాము. సో కబోర్డ్ సెల్ఫ్ సెక్షన్ చూసారు కదా! సో ఆ బెడ్రూమ్‌లో ఒక ప్యాటర్న్ థీమ్ ఉంది. ఈ బెడ్రూమ్‌లో ఒక ప్యాటర్న్ థీమ్ ఉంది. ఇవి కంప్లీట్‌గా కస్టమైజ్డ్ చాయిసెస్ అండి. మనం ఎలా కావాలన్నా సెల్ఫ్ సెక్షన్స్ అనేవి మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓపెన్‌గా ఈ ఎలివేషన్ లుక్ డిజైన్ తోటి విత్ ప్రొఫైల్ లైట్స్ తోటి ఎందుకు చేసామంటే, ఇక్కడ కంప్లీట్‌గా డెకరేషన్ ఐటమ్స్, ఆర్టిఫైర్స్ అనమాట. ఎలాంటి డిజైన్ ఐటమ్స్ అయినా మనం ఇక్కడ ప్లాన్ చేసి చేసుకోవచ్చు. అందు గురించే ఈ ఓపెన్ ప్లేసెస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కంప్లీట్ షెల్ఫ్స్ కూడా డిటాచబుల్ అండి. ఇదొక టైప్ ఆఫ్ థీమ్. కర్టన్ రాడ్ విత్ డిటాచబుల్ షెల్ఫ్స్ అండ్ డ్రాస్ కూడా 3 డ్రాస్ వచ్చాయి. ఈ కస్టమైజేషన్ ఎలాంటి చాయిసెస్ అయినా మనం తీసుకోవచ్చు. సో దాంట్లో ప్రాబ్లమ్ లేదు. సో కంప్లీట్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌లో గెస్ట్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్‌లో మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసారు కదా! ఇది మొత్తం ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫ్లోర్ వెళ్దాము. సెకండ్ ఫ్లోర్ చూసి అక్కడ ఒకటుంది. అక్కడ కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్‌కొచ్చామండి. సెకండ్ ఫ్లోర్‌లో ఇది ఒక కంప్లీట్ రూమ్. ఈ రూమ్ వచ్చేసరికి మల్టీపర్పస్ రూమ్. మనం జిమ్ అనుకోండి, లేదంటే హోమ్ థియేటర్ అనుకోండి, దానికి సంబంధించిన కంప్లీట్ ఎలక్ట్రికల్ సప్లైస్ కానీ అన్నీ కంప్లీట్‌గా సెటప్ చేశారు. సో దానికి సంబంధించి మనం మల్టీపర్పస్‌గా ఎలాంటి యూసేజ్ అయినా చేసుకోవచ్చు. ఈ డోర్ ఓపెన్ చేస్తే టెర్రస్ ఏరియా ప్లస్ ఈ డోర్ కూడా ఓపెన్ చేస్తే ఇది కూడా కంప్లీట్‌గా టెర్రస్ ఏరియా. సో ఇది చూసారు కదా! ఇది సెకండ్ ఫ్లోర్ యొక్క మల్టీపర్పస్ రూమ్. చూసారు కదండీ! ఈ ట్రిప్లెక్స్ విల్లా యొక్క ఇంటీరియర్స్ మొత్తము. మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేయండి.
సో కంప్లీట్ హైనర్ డిజైన్స్ కోసము అండ్ ఎగ్జిక్యూషన్ కోసం మా తేజాస్ ఇంటీరియర్స్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.